మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అతని వల్ల ఈ పిల్ల నుంచి బలైపోవాల. పిల్ల దేవునికి కిడ్నీ ఇచ్చింది, అది ఒక చూపించండి చాలు. చచ్చిపోతాడు. పెద్ద పెద్ద అయితే మీరు ఇలాగే ముందేసుకుంటారా? మీరు ఏది రాయి చేయకపోతే పర్వాలేదు, మా బాడీ మాకు ఇచ్చితే మేము వెళ్ళిపోతాం. డబ్బులు కట్టేస్తారు, మామూలుగా వచ్చేస్తారు. మనం రేపు ఓపెన్ అయిపోతే హాస్పిటల్. మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. వైజాగ్కి చెందినటువంటి యమున అనే మహిళను కొంతమంది మీడియేటర్లు బలవంతంగా ఈ యొక్క మదనపల్లి హాస్పిటల్కి తీసుకొని వచ్చి అక్కడ నుంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినట్టు ఇప్పటికే తేలినటువంటి నేపథ్యంలోనే ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి అంటే డాక్టర్స్ కావచ్చు, అంటే దానిలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయినటువంటి వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి చేసుకున్నారు. మదనపల్లి ఎస్బీఐ కాలనీలో ఉన్నటువంటి గ్లోబల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే ఆమెకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. 9వ తారీఖున రాత్రి ఈ ఒక్క తతంగం అంతా నడిచింది. అయితే ఉదయాన్నే యమున అనే మహిళ చనిపోయినట్టు అక్కడ వైద్యులు గుర్తించారు కాబట్టి వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. ఏమీ తెలియనట్టు తమ కూతురు హాస్పిటల్కి వచ్చింది, సో ఈ రకంగా ఆరోగ్య సమస్యలతో చనిపోయినట్టు తెలియజేయడంతో వాళ్ళకి అనుమానం వచ్చింది. ఇది మొత్తం ఈ ఒక్క వ్యవహారానికి సంబంధించి వైజాగ్ నుంచి 6వ తారీఖున అక్కడ కొంతమంది స్టూడెంట్స్తో అరకు టూర్ వెళ్తున్నానని చెప్పి కూడా యమున ఇంట్లో చెప్పి వెళ్ళింది. అయితే వాస్తవానికి ఆమె కిడ్నీ ఇవ్వడానికే కొంత ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఇబ్బందుల కారణంగా ఒప్పుకుందన్నటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. కాబట్టి అంటే ఆమె భర్త కూడా చనిపోయి ఒక పిల్లాడు ఉన్నాడు, సో ఫైనాన్షియల్ ఇబ్బందుల కారణంగా ఆమె కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైందని చెప్పి ఇప్పటికే తెలియడంతో సో ఆమె ఇక్కడికి తీసుకురావడానికి ఒక 3 బ్రోకర్లు, అంటే అక్కడ డయాలసిస్లో పనిచేసేటువంటి మేనేజర్లు కావచ్చు, అంటే ఈ ఒక్క హాస్పిటల్స్లో ఉండేటువంటి కొంతమంది సిబ్బంది ఈ ఒక వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినట్టయితే తెలుస్తోంది. అంటే హాస్పిటల్ యజమాని అయినటువంటి డాక్టర్ అవినాష్ని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. దాంతోపాటు కూడా అతని తండ్రి ఆంజనేయులు అనేటువంటి వ్యక్తి వైద్య శాఖలో కూడా కీలక అధికారిగా ఉన్నాడు. కాబట్టి ప్రస్తుతం యమునాకు సంబంధించినటువంటి మృతదేహం తిరుపతి రుయా మార్చురీకి తరలించారు. ప్రస్తుతం మార్చురీలో ఆమెకి పోస్ట్ మార్టం నిర్వహించేటువంటి ప్రక్రియ జరుగుతోంది. అయితే మదనపల్లిలో ఉన్నటువంటి గ్లోబల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి అక్కడ కీలకంగా ఉన్నటువంటి డాక్టర్ అవినాష్ తండ్రి DCHSలో ఆయన కీలక అధికారిగా ఉన్నారు, ఆంజనేయులు అనేటువంటి వ్యక్తి. అయితే ఈ ఒక యమున అనేటువంటి మహిళను వైజాగ్ నుంచి తిరుపతి మీదుగా మదనపల్లి తీసుకొచ్చినటువంటి ఎవరైతే 3 మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళు పెళ్లి పద్మ, కాకర్ల సత్య, వెంకటేష్ అనేటువంటి వ్యక్తులుగా గుర్తించారు. వీళ్ళంతా కూడా అక్కడ డయాలసిస్ కేంద్రాల్లో, అదే రకంగానే ఈ హాస్పిటల్లో ఈ కిడ్నీ ట్రాన్సాక్షన్స్, అదే రకంగానే ఉన్నటువంటి అవయవాల ట్రాన్సాక్షన్స్లో కీలకంగా వ్యవహరించేటువంటి వారుగా గుర్తించారు. అయితే వీళ్ళంతా కూడా మదనపల్లి, పుంగునూరు, కదిరి డయాలసిస్ సెంటర్లో మేనేజర్లుగా పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ పనిచేసేటువంటి మరో 3 కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. బాలరాజు నాయక్ అని, బాలరంగడు, మోహన్ రాజు, వీళ్ళ 3 కూడా పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దాంతోపాటు కూడా ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి అనేక మంది కూడా బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఈ ఒక వ్యవహారం అనేది ఏపీ వ్యాప్తంగా కొంత సంచలనంగా మారినటువంటి నేపథ్యంలోనే మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్కి ఎటువంటి అనుమతులు లేవు. అనుమతులు లేకపోయినా కూడా ఇటువంటి అవయవాల
మార్పిడికి సంబంధించి కీలకంగా ఈ గ్లోబల్ హాస్పిటలే మారింది. ఎటువంటి ఆపరేషన్స్ అయినా కూడా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, అంటే మీడియేటర్లు ఏదైతే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడేటువంటి మహిళల్ని టార్గెట్ చేసుకుంటూ ఈ రకమైనటువంటి ఘటనలకు పాల్పడుతున్నారని కూడా చెప్తున్నారు. ఇదే హాస్పిటల్లో ప్రస్తుతం మార్చిడిలో యమునకు పోస్ట్మార్టం నిర్వహించేటువంటి ప్రక్రియ జరుగుతోంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఒక్కగానొక్క కూతురు అసలు ఇలా జరుగుతుందని కూడా అనుకోలేదని చెప్పి కూడా వాళ్ళు బాధపడుతున్నారు. సో ఆ విషయం చెప్పకుండానే ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి ఈ రకమైనటువంటి పనులకు పాల్పడ్డారు. తన కూతురు చనిపోయిన తర్వాత మాకు సమాచారం ఇచ్చారు. సో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ మేము ఎప్పుడు కూడా ఎదురు చూడలేదని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఉన్నటువంటి తల్లి కావచ్చు, లేకపోతే వాళ్ళ సోదరులు అందరూ కూడా ఇక్కడ తిరుపతి మార్చిడి వద్ద భావోద్వేగానికి గురవుతున్నారు. తల్లి సూరం ఉంది, ఎప్పుడు బయటకు వెళ్ళింది, మీకు ఏమైనా సమాచారం ఇచ్చిందా ఆమె? సో సమాచారం ఏమనేసి నుంచి బయటకు వెళ్ళింది, అసలు ఇంట్లో నుంచి వెళ్ళింది? పిక్నిక్ వెళ్తానని చెప్పించారు. పిక్నిక్ అంటే అరకు వెళ్తామని చెప్తే ఎవరెవరు వెళ్తానంటే మా ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాం అన్నారు. అంటే సరే అని ఊకొట్టాం. వెళ్ళిన తర్వాత అది ఎప్పుడు జరిగిన లక్ష్మీవారం నాడు వెళ్ళింది. ఇక్కడ నుంచి మా ఇంటికాడి నుంచి లక్ష్మీవారం నాడు వెళ్తే మంగళవారం నాడు తెల్లవారి మాకు 4:30 లోపు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే మీ అమ్మాయి చనిపోయింది అన్నారు. మా అమ్మాయింది చనిపోతారు, మా అమ్మాయి ఆరుకి వెళ్ళింది అంటే మా ఎవరేమో చూడండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అంటే లేదు అది నెంబర్ కూడా యమునని సెల్లని ఒకసారి చూడండి అన్నారు. అప్పుడు నెంబర్ చూస్తే మా పాప నెంబర్ అది అంటే ఏం జరిగిందంటే చనిపోయింది అంటున్నారు. సరే ఎందుకు సరిపోయిందంటే చాలాసార్లు చెప్పలేదు. చాలా చెప్పకపోతే అప్పుడు మళ్ళీ అంటున్నారు బాడీని పంపించేస్తాను హ్యాండ్ ఓవర్ చేసుకోండి అన్నారు. బాడీని పంపించడం పెట్టి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం పెట్టి మనిషి అసలు ఏం జరిగిందో చెప్పండి, ఏదో చెప్పండి, అసలు ఏం జరిగింది పూర్తి చెప్పండి. లేదండి ఏరో వాళ్ళకి అదిటమ్మా కిడ్నీ ఇచ్చింది, మోర్స్ వచ్చి చచ్చిపోయింది, పిడిసి వచ్చి చచ్చిపోయింది అనేసి అన్నారు. మా పాపకు ఇప్పుడు జ్వరమే రావద్దు, అయినా కిడ్నీ ఎందుకు తీశారు, దేనికి తీశారు, ఎవరు తీయమన్నారు, ఎవరి దగ్గర ఉండి చేశారు మేము అడిగాము. అడిగితే తేరమోసి ఎవరు తీశారనేది లేదు, ఆయన మాకు తెలియదు అనేసి అన్నారు. మనం ఎక్కడుందని చెప్పాడంటే హాస్పిటల్లో ఉందంటారు. ఏ హాస్పిటల్ అంటే ఏ హాస్పిటల్ కూడా మాకు కూడా తెలియదు అంటారు. మీరు ఎక్కడున్నారంటే మేము ఎక్కడున్నాం కూడా మాకు తెలియదు అంటారు. మరి తెలియకంటే ఇప్పుడు నెంబర్ తెలుసుకొని మీరు ఎలా చెప్పారు, మీరు బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తామంటున్నారు, మరి మేము ఎక్కడ రావాలి, ఎలాగ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే పంపించేస్తాం, మేము పంపించేస్తాము, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అనేసి అన్నారు. మీరు హ్యాండ్ ఓవర్ మేము ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, మేము వస్తాము, మీరు ఎక్కడున్నారో చెప్పండి అంటే అప్పుడు తెరమోసం వచ్చి పూర్తిగా చెప్పలేదు. మేము అలాగ అనంతపురం వెళ్ళి మా ఊరు పోలీసుల ద్వారాగా చెప్పాం. అక్కడ ఆడు మామూలు చెప్పేలాగా వస్తే అయితే మీరు వెళ్ళండి అని చెప్పారు. చెప్పిన తర్వాత అలా మా దగ్గర మా అన్నయ్యలు మా మరిదలు అందరం కలిసి వచ్చాం. అందరం కలిసి వచ్చిన తర్వాత అలాగ ఎత్తి ఎవరు తీసుకెళ్లారు ఏటో తెలియడానికి అంటే ముందు ఇద్దరు లేడీస్ మాట్లాడారు, ఆ తర్వాత ఒక బాయ్స్ మాట్లాడితే మీరు ఎవరైనా అడిగాం అంటే వస్తుండగా మాట్లాడుకుని వచ్చామన్నమాట. ఎవరైనా అడిగితే నేనండి సూర్యని, నేను సాక్షిలో డ్యూటీలో చేస్తాను, యమునతో కూడా డ్యూటీ చేస్తాను అనేసి అన్నాడు. అప్పుడు అన్నాడు అంతే. మరి మీరు ఎక్కడ ఉంటాను రేట్ అంటే నేను మొదలవాడలో ఉంటాను అనేసి అన్నారు. మరి ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు ఎలాగంటే తెలియదులేండి అనేసి మా అందరం డ్యూటీ చేసిన ముందు అన్నాడు అనమాట. అంతే ఇప్పుడు చూడు మాతో పాటు వచ్చాడు కదా అప్పారావు వ్యక్తి, అతను ఫోన్ తీసుకొని నువ్వు ఎక్కడున్నావు ఏంటి అనేసి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అంతా మా పోలీసుల ద్వారాగా తెలుసుకున్నాం. ఆ విధంగా ఇక్కడికి మేము వచ్చాం అంతే. 6వ తారీఖు మీ అమ్మాయి బయట వెళ్ళింది కదమ్మా, అరకు వెళ్తానని చెప్పి వెళ్ళిందని చెప్తున్నారు. ఎవరితో వెళ్తానని చెప్పింది? సో వాళ్ళని ఎవరైనా మీరు సంప్రదించారా? 3 రోజులు 4 రోజులు కనిపించలేదు అసలు. అలాంటిది ఏమీ లేదు. అందరూ అంతే పైన వరకంటే ఫ్రెండ్స్ అంతా లేడీస్ ఉంటారు కదా, ఒకడు పని చేస్తున్నాడు కదా అనుకున్నాం మేము. అంతే తప్పించి ఇలాంటింత వరకు వస్తాయని మేము అనుకోలేదు. అది అంతవరకు మాకు తెలుసు. మీ అమ్మ ఏ పని చేసేదమ్మా? పని చేసేది సాక్షిలో చేసేదండి. సాక్షిలో తర్వాత అక్కడ మధురవాడలో 4 చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి కదా, పాన్ షాపులు అని చేసేదండి.
మా అబ్బాయి అలాగే ఆల్రెడీ మా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. భర్త 10 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. మా మనవడు 3 నెలలు పిల్లడా ఇవ్వక అతను చనిపోయాడు, వాళ్ళతో బాగాలేక. చనిపోతే అయ్యూపున ఇంటికాడ అలాగ చేసుకుని చిన్న టిఫిన్ కొట్టి వ్యాపారం అలాగా చేసుకునేవారు. చేసుకున్న తర్వాత మీకు మా పిల్లలు మేమందరం చేసుకుంటే నేను బయటకు వెళ్ళి ₹1 డబ్బులు తెస్తాను కదా, అందరం ఒకే వ్యాపారం చేసుకుంటా ఎలా జరుగుతుంది అనేసి మా అమ్మాయి బయట పనికి వెళ్ళేది. బయట పనికి వెళ్తే ఎప్పుడూ అది వెళ్ళేది, డైలీ ఎప్పుడు వెళ్ళేది, ఎప్పుడు అలాగే వచ్చేసేది. కానీ ఈసారి మట్టుకి ఇలాగ ఇదిగో ఈసారి మట్టుకు ఎవరికో మా ఫ్రెండ్స్తో వెళ్తాను అన్నది. అంతవరకు మాకు తెలుసు. ఇదిగో మా అమ్మాయి ముందు పెళ్ళి అయిపోయిందండి, భర్త అండి. హెల్త్ బాగలేక మందు ఎక్కువైపోయి హెల్త్ బాగలేక చనిపోయాడండి ఇతను. ఇదిగోండి పెళ్లి కొరడితో సహా. అంటే మీకు కాల్ చేసినప్పుడు మీ అమ్మాయి చనిపోయింది అనేసి అన్నారు కదా, ఆ తర్వాత మీరు ఎలా నిర్ధారించుకున్నారు? అది మీరు మళ్ళీ ఎవరిని కాంటాక్ట్ అయ్యారు? మా పోలీసులు కాంటాక్ట్ అవ్వమండి. మా ఊరు పోలీసులు అంతే. మా ఊరికి మా పోలీసుల ద్వారా అంతే ఇలాగ అంటున్నారు అంతే. అయితే మాకు తెలిసిన వాళ్ళు మీరు అక్కడ ఉన్నారు, మేము చెప్తాము, మీరు వెళ్ళండి అనేసి మమ్మల్ని దగ్గరుండి పంపించారండి. ఇక్కడికి వచ్చినాక తెలిసింది కదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి మీ అమ్మాయి చనిపోయిందని చెప్పి. మేము ఫోన్ కాంట్రాక్ట్లో ఉన్నామండి. ఆ అబ్బాయితోటి ఫోన్ కాంట్రాక్ట్లో ఉన్నాము. మొత్తం ఆ అబ్బాయి ఇన్ఫర్మేషన్ అంతా మేము తెలుసుకుంటాను అనమాట. మా మనుషులు తెలుసుకుంటాను. తెలుసుకుంటే నువ్వు ఉన్నావంటే అంతే, నేనేం చేయము, అతను పేద పడ్డాడు, నన్ను ఇరిగించకండి, నన్ను నా పేరు తేకండి అనేసి మాట్లాడదు. ఆ అబ్బాయి ఏమనుకున్నాడంటే ఒకరు ఇద్దరు వస్తున్నారు తప్పించి మొత్తం ఫ్యామిలీ అందరూ వస్తారని ఆ అబ్బాయికి తెలియదు. కానీ తెలియకంటే మా పోలీసులతోటి మేము వెళ్ళామన్నమాట. తెలియకంటే వెళ్ళాము. కానీ ఆ అబ్బాయి మటు మేము వస్తాను, అంతమంది వస్తాను కాదు, ఏదో ఒకరు ఇద్దరు వస్తాను, ఏదో కప్పేద్దాము, దగ్గరికి వచ్చాక ఫోన్ కట్ చేసుకుందాం, ఏదో ఆలోచనలో ఉన్నాడు ఆ అబ్బాయి. అమ్మాయి బాడీని చూసారు కదా, అప్పుడు ఏ స్థితిలో ఉంది అబ్బాయి? నిన్న సాయంకాలం చూపించారండి 6 గంటలకి. నిన్న సాయంకాలం ఏ స్థితిలో చచ్చిపోయిన శవం ఎలాగుంటుంది అలాగే ఉంది. నేను తెర మోసేమో అక్కడ నిన్న 12 గంటలకే పోస్ట్ మార్టం చేస్తామన్నారు. అక్కడి నుంచి ఇక్కడ రాత్రి 9 గంటలకు ఈ హాస్పిటల్లోకి పంపించారు. అప్పుడు పోలీసుల ద్వారా చెప్పారు. కానీ ఫస్ట్ ఆ హాస్పిటల్లోనూ కిడ్నీ తీయడము అన్నీ మాపి అన్నీ అయిపోయిందట. అయిపోయిన తర్వాత ఇప్పుడు మాకు అమ్మాయిని మాకు పంపించేస్తామన్నారు కదా, అన్నీ తీసుకొని వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చేసారట. ఆల్రెడీ ఇక్కడ తీసుకుని వచ్చేసిన తర్వాత మాకు ఏమొచ్చా, ఎప్పుడైతే మేము వస్తున్నామని తెలిసి ఉండి మళ్ళీ నైట్ మళ్ళీ అదే హాస్పిటల్లో వేశారు. ఇప్పుడు ఈ హాస్పిటల్లో వేసారంటే ఏ అంబులెన్స్ వెళ్ళింది, ఏ డాక్టర్ వెళ్ళాడు. ఇప్పుడు ఒక్కరి వల్ల అయిపోయింది కాదు కదండి. ఇప్పుడు ఈ హాస్పిటల్ నుంచి హాస్పిటల్లోకి వచ్చింది, ఈ హాస్పిటల్ నుంచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళింది అంటే అవి ఎవరున్నారో డాక్టర్లకు తెలియాలా, డ్రైవర్లకు తెలియాలా. ఇప్పుడు ఎవరు ఆపరేషన్ చేయించారో వాళ్ళకి తెలియాలి, ఎవరైతే కిడ్నీ చేసుకున్నారో వాళ్ళకి తెలియాలి. ఆ ఏ ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు ఇంతవరకునే. కాకపోతే ఒకటి మాకు ఏంటంటే తీసుకెళ్ళే వ్యక్తులు మాకు తెలిసింది, అదే అంతే తెలిసింది తప్పించి మాకు ఏం తెలియదు. ఇదిగో నేను సాయంకాలం ఇస్తామన్నారు పేషెంట్ బాడీని, ఇంతవరకు మాకు ఇవ్వలేదు. మా 3 రోజులు ఆపుతుంది తిండి తిప్పలు లేకుంటే ఈ రోడ్ల మీద పడి ఉన్నాము. మాకు ఏ న్యాయం చేస్తారో చెయ్యండి, ఏంటి మేము ఎంతకంటే ఇంకేం చెయ్యలేము. అంటే మీ అమ్మాయిని తెలిసి తీసుకొని వచ్చారో లేకపోతే ఆ అమ్మాయిని కొద్దిగా తెలియకుండా ఈ బలవంతంగా తీసుకొచ్చారో తెలియదు. బట్ మీరు ఫైనల్ గా ఏం కోరుకుంటారు? మాకు న్యాయం కావాలండి, మా న్యాయం కావాలా. అలాగని మా పిల్లకి జరిగినట్టు ఏ పిల్లకి కూడా అలా జరగకూడదు. ఇప్పుడు పోలీసులు డాక్టర్లు కూడా ఎవరు ఏ పని తప్పుడు పని చేసినా సరే మా పిల్లలకే చేసుకుంటాను అనుకున్నట్టు ఉండాలి. వాళ్ళు కూడా ఒక తప్పు పని ఇలాంటి తప్పుడు పనులు రాకంటే చూడమంటాను. ఏంటి ఎవరి జీవితాలతో ఆడుకోవద్దు. ఇలాంటి అమ్మాయిలే కాదు అబ్బాయిలే కాదు ఎవరైనా సరే వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు, అది మేము కోరుకుంటాను. అలాగే ఒక న్యాయం కావాలా. యమున తల్లి ఆమె ఏ రకంగా చెప్తుంది, తన కూతురికి జరిగినటువంటి అన్యాయం మరెవరికి జరగకూడదని ఆమె భావోద్వేగానికి గురవుతోంది. దాదాపు ఆమె చనిపోయి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా తమకి సరైనటువంటి న్యాయం జరగట్లేదు. అసలు తమ కూతురికి ఏమైంది, అసలు ఎందుకు తీసుకొని వచ్చారు, ఎవరు తీసుకొని వచ్చారు, ఇంతవరకు మాకు స్పష్టంగా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సోదరుడు ఉన్నారు. బ్రదర్ ఏంటి ఒక్క నిమిషం, అంటే ఆమె సాధారణంగా భర్త చనిపోయిన తర్వాత ఏదో చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేది. కొంత ఫైనాన్షియల్ డిస్ప్యూట్ కారణంగానే కిడ్నీ ఆమె ఇవ్వడానికి ఇష్టపడింది అనేటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. అది వాస్తవమే అంటారా, లేదంటే ఆమెను ఎవరైనా బలవంతంగా తీసుకుంటారు? తనకైతే అంత అవసరం లేదని మేము అనుకుంటున్నాం. తన కిడ్నీ అమ్ముకునేంత అవసరం తనకు లేదు.
ఇదేదో తెలియక జరిగిందో లేకపోతే బలవంతం జరిగిందో లేదా ఏదో ఆశ చూపించి చేశారో తెలియదు, లేదంటే తనకి ఏదైనా బ్లాక్మెయిల్ చేసి చేశారో కూడా తెలియదు. ఇది మాత్రం అలా జరిగింది, మాకు అర్థం అవ్వట్లేదు దేనికి జరిగింది అనేసి. దీనికోసం కొద్దిగా యాక్షన్ తీసుకొని ఎందుకు జరిగిందో అది కూడా గట్టిగా లాగితే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే మీడియేటర్స్ తీసుకొని వచ్చారు ఒక ముగ్గురు అనేసి అని చెప్పి వినిపిస్తోంది. అంటే వైజాగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు మీ సోదరితో టచ్లో ఏమైనా ఉన్నటువంటి విషయాలుగా మీకు ఏమైనా తెలుసా? నాకు వైజాగ్లోని ముగ్గురు అనేది తెలియదు, కానీ నాకు సూర్యబాబు అయిన అతను మాత్రం బాగా తెలుసు. అతను మా అక్కతో పాటు పనిచేసాడు ఇంతకుముందు సాక్షిలోని. అతను మా అక్క కలిసి పనిచేసడం వల్ల అతను నాకు కొంచెం పరిచయం ఉంది. ఆ విధంగా తన నాకు పరిచయం వల్ల తనని కాల్ చేస్తే తన కూడా అక్కడే ఉన్నాడని తెలిసింది. అంటే తన కూడా దాంట్లో భాగమని తెలిసింది మాకు. అంటే మదనపల్లికి వచ్చారు కదా మీరు, గ్లోబల్ హాస్పిటల్ అక్కడ లోపలికి రానిచ్చారా మీ అక్క బాడీని కానీ, లేకపోతే అక్కడ పరిసరాలని జరిగిన విషయాలు ఏమైనా మీకు వివరించే ప్రయత్నం చేశారు? సార్, ఆ గ్లోబల్ హాస్పిటల్ ఎక్కడ ఉందో మేము వెళ్ళలేదు అక్కడికి. డైరెక్టర్ మేము అక్కడ మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరితే మార్నింగ్ 7కి ఇక్కడికి వచ్చాం. నిన్న 7కి వస్తే డైరెక్టర్గా స్టేషన్కి రమ్మని చెప్పి స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒక బాడీ ఎక్కడ ఉందో కూడా మాకు ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. మాకు ఈవినింగ్ 5 టైంకి పలానా హాస్పిటల్లో ఉందని చెప్తే మాకు పలానా హాస్పిటల్కి వెళ్తే 6కి మాకు చూపించారు బాడీని. 6 చూపించిన తర్వాత అక్కడ పోస్ట్ మార్టం ఫస్ట్ టైం చేస్తానని చెప్పారు. చేస్తానని చెప్పిన తర్వాత మాకు చేయలేదు. చేయకుండా అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు షిఫ్ట్ చేశారు? మార్నింగ్ 10కి అయిపోతుందని చెప్పారు. 10 అయిపోతుంది, 12:30 అయిపోతుంది, ఇప్పుడు కూడా పోస్ట్ మార్టం స్టార్ట్ చేయలేదు. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు ఎవరికి జరగనటువంటి పరిస్థితి, ఆ హాస్పిటల్లో అనేక ఆపరేషన్లు జరిగాయి, చాలా మంది అమాయకులను తీసుకొని వచ్చి కూడా ఈ రకంగా బలి చేశారని చెప్పి కూడా తెలుస్తుంది. మీ అక్కకి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి ఏం చెప్తారు? ఇది మా అక్కకే జరిగిందో ఇంకెంతమంది ఇంకెంతమంది జరిగిందో ఆ విషయం మాకు తెలియదండి. దాని గురించి ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఏ హాస్పిటల్లో చేశారో దానికి సంబంధించిన వాళ్ళు, ఈ హాస్పిటల్ ఆంజనేయులు అని పేరు వస్తుంది, అతను ఇంకా తనకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఉన్నారంట. వీళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మా అక్క జరిగినట్టు రేపు పొద్దున ఇంకెవరికి జరగకూడదని మేము అనుకుంటున్నాం. సో ఏదైతే యమునాకు సంబంధించినటువంటి సోదరుడు, సో కంప్లీట్గా జరిగినటువంటి అన్యాయం పైన వాళ్ళు పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్నారు. దీని వెనక ఎవరున్నా కూడా యాక్షన్ తీసుకోవాలి. సో కంప్లీట్గా ఇటువంటి కిడ్నీ రాకెట్, అదే రకంగానే మిగతా అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ చేసి సో ఈ రకమైనటువంటి సొమ్ము కాజేస్తున్నటువంటి ఈ ఒక వైద్య సిబ్బందిని, అదే రకంగానే అక్కడ ఉన్నటువంటి మీడియేటర్స్ని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కూడా ఉన్నటువంటి బాధితులు కోరుతున్నారు. సో ప్రస్తుతం మార్చిరీలో ఆమెకు సంబంధించినటువంటి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అసలు ఆమె బాడీ నుంచి ఒక కిడ్నీ తీసారా, లేకపోతే 2 కిడ్నీలు కూడా తీసి వేరే వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేశారా అనే విషయాలపైన పోస్ట్ మార్టంలో తేలాల్సి ఉంది. అయితే సాధారణంగా గ్లోబల్ హాస్పిటల్లో ఇటువంటి కిడ్నీ మార్పిడులు కావచ్చు, లేదంటే ఇతర అవయవాలు మార్పిడిల వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. అనేక మంది అమాయకులను తీసుకొని వచ్చి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలే టార్గెట్గా ఈ రకమైనటువంటి దందా గ్లోబల్ హాస్పిటల్లో జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ అవినాష్, అదే రకంగానే ఆయన తండ్రి ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వైద్య శాఖలో కీలకంగా ఉన్నారు. కాబట్టి అక్కడ జరిగేటువంటి తంతు బయటికి రానియకుండా ఒకవేళ జిల్లా వైద్య శాఖ అధికారులకి తెలిసినా కూడా ఈ రకమైనటువంటి విషయాలను మెయింటైన్ చేస్తూనే వస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో క్లినిక్లో కూడా ఇటువంటి ఆపరేషన్స్ జరిగినాయని చెప్పి కూడా ఇప్పుడు తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏపీలోని సంచలనం రేపినటువంటి కిడ్నీ రాకెట్ కేసుకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. దాని వెనక ఉన్నటువంటి పాత్రదారులు, సూత్రధారులు కావచ్చు, లేదంటే ఆ ఒక యమున అనేటువంటి మహిళని ఈ ఒక్క హాస్పిటల్ దాకా తీసుకురావాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది, అసలు ఎవరు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారనే దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా వైజాగ్ నుంచి మదనపల్లి అంటే దాదాపు సంబంధం లేనటువంటి ప్రాంతాల్లో ఈ ఒక మహిళని తీసుకొని వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది, అసలు ఆపరేషన్ చేసుకున్నటువంటి వారెవరు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత సొమ్ము కాజేశారు, వీళ్ళకి ఎంత ఇస్తానన్నారు, అసలు ఎంత ఆశ చూపి ఈ మహిళని ఈ రకంగా తీసుకొని వచ్చారో తెలియాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అందరినీ అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి దీని వెనక ఉన్నటువంటి వారిని విచారిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం యమున కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే కోరుతున్నారు, తన కూతురుకు జరిగినటువంటి అన్యాయం మరెవరికి జరగకూడదు, ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ ఏదైతే యమునకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్టు ఏ రకంగా రాబోతుందో, అసలు ఆమె బాడీలోని ఓన్లీ కిడ్నీలు మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్ చేశారా, మరి ఏ అవయమైనా తీసి ఈ రకంగా పాల్పడ్డారా అనే విషయాలపైన తెలియాల్సినటువంటి అంశం కనిపిస్తోంది.
పర్వాలేదు మా బాడీ మాకు ఇచ్చితే మేము వెళ్ళిపోతాం మా పెద్దోళ్ళు కదా డబ్బులు కట్టేస్తారు మామూలుగా వచ్చేస్తారు మళ్ళీ రేపు ఓపెన్ అయిపోద్ది హాస్పిటల్